ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రాథమికంగా చికిత్సలు అందించే పీఎంపీలు ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే నినాదం ఆరోగ్యం కోసం ఏకమవుదాం, విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం ప్రకారం ప్రజలందరి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా ఆలోచిద్దామని పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హుకుంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన విబిటి రాజు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి వైద్య విజ్ఞాన అవగాహన ఎంతో అవసరమని, సురక్షితమైన శాస్త్రీయమైన వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. నేటి జీవన శైలిలో మార్పుల వలన అనారోగ్యం బారిన పడడం జరుగుతుందని, ప్రకృతి పరిరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సత్య కిడ్నీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన మూత్రపిండాలకు వచ్చే వ్యాధుల గురించి, మూత్రపిండాలకు, మూత్రనాళాలకు, కిడ్నీలో రాళ్లకు చేసే శస్త్రచికిత్స గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, మండల కోశాధికారి యు ప్రసాద్ బాబు, కెఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్, హాస్పిటల్ మేనేజర్ మూర్తులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ సత్యప్రసాద్ ను సభ్యులు ఘనంగా సత్కరించారు. హెల్త్ అంటే ఇట్స్ నాట్ మియర్లీ absence of disease, బట్ ఫిజికల్ అండ్ మెంటల్ జబ్బు లేకపోవడమే కాదు, ఫిజికల్గా కానీ మెంటల్గా మనం బాగుండాలి. మనం అలా ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. ఓకే, సో ఏంటి మన మన ఎయిమ్ ఏంటి? మనందరం తెల్లారి లేచి పరిగెడుతున్నాం కదా, మన ఎయిమ్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలనుకుంటున్నాం? సో ఈ పాయింట్ మన హెల్తీగా ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సో ఇందులో మనం ఒక క్లుప్తంగా 2-3 పాయింట్స్ మీకు చెప్తాను. నేను ఎక్కువ కాలం బతకాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎవరు అనుకోవట్లేదండి? సో ఎక్కువ కాలం బతకాలంటే మనకి ఏం కావాలి? డబ్బు అని అనద్దు, ఆరోగ్యం. మనకి ఎక్కువ కాలం ఉంటే 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకాలి అని మనం అనుకుంటే మనకి 2 బాగుండాలి. 1 బ్రెయిన్, 2 మోకాలు. ఎందుకని అంటారా? సో మన ఇందా చెప్పినట్టుగా సార్ డాక్టర్ చాలా మంచి మంచి విషయాలు, మనం పాటించవలసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. వరల్డ్ హెల్త్ డే అనేది ఈరోజు థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. టుగెదర్ అంటే కలిసికట్టుగా, ఉమ్మడిగా అందరం. ఇక్కడ అందరూ అంటే మానవ సమాజం మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, వృక్షాలు, జల సంపద, అడవి ప్రాంతం మొత్తం అంతా కలిసికట్టుగా ఉంటేనే సరైనటువంటి ఆరోగ్యం అందరికీ అందరం అనేది జరుగుతుంది. అలాగే స్టాండ్ విత్ సైన్స్, విజ్ఞానదాయకమైన శాస్త్రీయపరమైనటువంటి అంశాలను ప్రజలకు తెలియచేద్దాం, వాటికి కట్టుబడి ఉంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వీటికి స్వస్తి చెప్పేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మీకు అందరికీ తెలుసు మూఢ విశ్వాసాలు అంటే ఏంటని. గుడి చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారనో, తర్వాత తన్నించుకుంటే సమస్త జీవకోటికి సంబంధించింది. మనం తెలివైన వాళ్ళం కాబట్టి ఈ ఎకరం పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ కారు నాది అని కొనేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇది ఒక జీవన శైలిలో ఒక మార్గమైంది తప్ప భగవంతుడు సృష్టించినటువంటి సమస్త జీవులకి కూడా ఈ ప్రపంచంలో జీవించేటువంటి హక్కు, అధికారం ఉంటుంది.
అలాగే అందరూ ఉండాలి, వృక్షాలు ఉండాలి, జంతువులు ఉండాలి, పక్షులు ఉండాలి. అవన్నీ సమపాళ్లతో తమ తమ జీవన శైలిని సాగించినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఆరోగ్యం మనం సాధించామా అని ఆలోచించినట్టయితే నిజం చెప్పాలంటే డాక్టర్స్ పెరుగుతున్నారు, వైద్య విజ్ఞానం పెరుగుతుంది, ఎంతో సాంకేతిక నైపుణ్యత మనం సంపాదించుకున్నాం. అయినప్పటికీ వ్యాధులు మాత్రం తగ్గడం లేదు, ఇంకా వ్యాధులు అధికంగానే పెరుగుతున్నాయి. అంటే పూర్వానికి ఇప్పటికీ ఏంటి తేడా? పూర్వం ఈ యొక్క ప్రకృతితో కలిసి శ్రమైక జీవనం